హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, న్యాచురల్ స్టార్ నాని అండ్ మృణాల్ ఠాగూర్ లీడ్లో వస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం హాయ్ నాన్న. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి న్యూస్ షెడ్యూల్ అనేది చెన్నై కూనూరులో బిగిన్ చేస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మేకర్స్ వచ్చేసి ఈ మూవీ నుంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మూవీ నుంచి సాంగ్స్ అనేవి రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ సింగిల్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 2, రాఘవ లారెన్స్ గారు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. అదేంటంటే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు తీసిన మూవీ విక్రమ్. సో అందులో విజయ్ సేతుపతి క్యారెక్టర్ అయితే ఉంది కదా. సో ఆ రోల్కి ఫస్ట్ వచ్చేసి రాఘవ లారెన్స్ గారిని అప్రోచ్ అయితే అయ్యారంట. అయితే రాఘవ లారెన్స్ గారు ఆ రోల్ని రిజెక్ట్ అయితే చేశారంట. ఎందుకు రిజెక్ట్ చేశారు కూడా చెప్పారు. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కిడ్స్ కానీ అంతగా నచ్చదు అని చెప్పేసి రిజెక్ట్ అయితే చేశారంట. సో మంచి ఆఫర్ని పోగొట్టుకున్నారని చెప్పవచ్చు. అయినా పర్లేదు, ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో లోకేష్ కనకరాజ్ గారితో వర్క్ చేయబోతున్నారు. ఆ మూవీకి డైరెక్టర్ వచ్చేసి రత్న కుమార్. మీకు రీసెంట్గా చెప్పాను కదా, హీరోయిన్గా వచ్చేసి నయనతారని అయితే తీసుకున్నారు. షూటింగ్ వర్క్ వచ్చేసి అక్టోబర్ మంత్లో బిగిన్ చేయనున్నారు. నెంబర్ 3, ఓజీ మూవీ నుంచి హంగ్రీ చీటా సౌండ్ ట్రాక్ అనేది రిలీజ్ చేశారు. 2 minutes డ్యూరేషన్ అయితే ఉంది. మ్యూజిక్ వచ్చేసి మీరు కానీ ఇంకా వినకపోయి ఉంటే ఇప్పుడు డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 4, బ్రహ్మాస్త్ర మూవీ తీసిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇతని నుంచి వార్ 2 ఫిలిం అయితే వస్తుంది, స్టారింగ్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయితే చేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ వచ్చేసి 2024 నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారు. అండ్ రిలీజ్ షెడ్యూల్ ప్లానింగ్ వచ్చేసి 2025 జనవరి 24. నెంబర్ 5, చంద్రముఖి 2 డైరెక్టర్ పి వాసు గారంటే మూవీలో కంటెంట్ అనేది యూనిక్గా అండ్ బెస్ట్గా ఉంటుంది అనుకున్నాను. బట్ ఆఫీషియల్ ట్రైలర్ చూడంగానే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే చేశారు. రొటీన్గా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. లైక్ మనకి చంద్రముఖి 1లో అలానే నాగవల్లిలో చూపించిన ఒక హాంటెడ్ బంగ్లా, అక్కడికి కొన్ని రీజన్స్ వల్ల ఒక ఫ్యామిలీ రావడం, సో అక్కడ మన తంగాచి చంద్రముఖి ఉండడం, తన వెనుకున్న ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. సో ఇదే రొటీన్ ఉండబోతుందని చెప్పేసి ట్రైలర్ చూడంగానే చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకు ట్రైలర్ అయితే నచ్చలేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 అయితే ఇస్తున్నాను. మరి మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ట్రైలర్ చూసి ఫుల్ మూవీ అనేది జడ్జ్ చేయకూడదు. చూద్దాం ఫుల్ మూవీ కంటెంట్ అనేది ఏమాత్రం ఉంటుందో. నెంబర్ 6, ప్రతినిధి 2 స్టారింగ్ నారా రోహిత్. ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది రీసెంట్గానే బిగిన్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్లో మరొక కాస్ట్ కూడా జాయిన్ అయితే అయ్యారు. భీష్మా మూవీలో విలన్గా యాక్ట్ చేసిన జీషు సెన్ గుప్తా. సో ఇతను ఈ మూవీలో వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. నెంబర్ 7, మార్క్ యాంటోనీ. ఈ మూవీ అనేది హై టెన్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా వస్తుంది అనుకుంటే అఫీషియల్ ట్రైలర్ చూడంగానే షాక్ అయితే అయ్యాను. ఇదొక కామెడీ ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మీరు కానీ ట్రైలర్ చూస్తే నవ్వసలు ఆపుకోలేరు. ట్రైలర్ కట్ అనేది చాలా అద్భుతంగా రెడీ చేశారు. పాజిటివ్ వైబ్ ఇచ్చే విధంగా ఇందులో మనకి విశాల్, ఎస్జే సూర్య, రీతు వర్మ అండ్ సునీల్ అయితే యాక్ట్ చేశారు. ఈ ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇస్తున్నాను. మరి మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ మూవీ అనేది మన ముందుకు కామెడీ గ్యాంగ్స్టర్ టైమ్ ట్రావెల్తో తీసుకుని వస్తున్నారు. నెంబర్ 8, 800 ఇదొక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోగ్రఫీ ఫిలిం. సో ఈ మూవీలో ఫస్ట్ వచ్చేసి విజయ్ సేతుపతి గారిని తీసుకున్న విషయం మనకు తెలిసిందే. మనకి అఫీషియల్గా పోస్టర్స్ కూడా రివీల్ అయితే చేశారు. సో సమ్ కాంట్రవర్సీస్ వల్ల తను ఈ మూవీ నుంచి అవుట్ అయితే అయ్యారు. ఇప్పుడు కొత్త యాక్టర్ అయితే ఇందులో యాక్ట్ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ అనేది మనకి టుమారో రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 9, ఖుషి. ఫ్రెండ్స్, ఈ మూవీకి 3 daysకి వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 70 crore ప్లస్ వరకు అయితే వచ్చింది. సో మరొక 2 daysలో 100 crore క్లబ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. నెంబర్ 10, డైరెక్టర్ మారుతి అండ్ ప్రభాస్ గారి కాంబో ఫిలిం 10 టైటిల్ రాజెట్ డైలెక్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ న్యూస్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయితే అయింది. ప్రజెంట్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ప్రభాస్ గారు కూడా మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అయి ఉన్నారు. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అనేవి ఇందులో షూట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక న్యూస్ షెడ్యూల్ అనేది నెక్స్ట్ వీక్లో ఉండబోతుంది. సో ఆ షెడ్యూల్లో వచ్చేసి మూవీలో ఫైట్ సీన్స్ అనేవి షూట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, విశాల్ గంజ్ వచ్చిన ఫిలిం
డిటెక్టివ్. సో డిటెక్టివ్ అనేది ఎంత హిట్ ఫిల్మో మనకి తెలిసిందే. డిటెక్టివ్ 2 కూడా వస్తుందని చెప్పేసి విశాల్ గారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ షూటింగ్ గురించి న్యూస్ ఏంటంటే 2024 ఇయర్ నుంచి ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయనున్నారంట. నెంబర్ 12 స్టారింగ్ జయం రవి మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మూవీ వచ్చేసి సైకో థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. మీరు కానీ ట్రైలర్ చూస్తే డిసైడ్ అయితే అవుతారు, పక్కా ఇదొక సైకో బ్లాక్ బస్టర్ ఫిల్మ్గా నిలిచిపోతుంది అని చెప్పేసి. ఈ ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5 out of 5 అయితే ఇస్తున్నాను. మరి మీరు చూసి మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కానీ సా ఫ్రాంచైజ్ కానీ చూస్తుంటే అందులో ముసలివాడు ఎంత క్రూయల్గా డెడ్లెస్గా మర్డర్స్ చేస్తాడో మనకు తెలుసు కదా. సో ఈ మూవీలో కూడా అలాంటి సైకో యాక్టివిటీ మర్డర్స్ అయితే ఉండబోతున్నాయి. సో పక్కా ఈ మూవీ అనేది జయం రవి గారికి బ్లాక్ బస్టర్ని అందిస్తుంది. నెంబర్ 13 విజయ్ యాంటోనీ నుంచి మరొక థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది, అదే రత్తం. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి మహిమా నంబేర్ అయితే యాక్ట్ చేసింది. మూవీకి సంబంధించి రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. September 28కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 14 టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ సింగిల్ నుంచి ప్రోమో అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. మనకి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అనేది టుమారో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 15 కిరణ్ అబ్బవరం అండ్ నేహా శెట్టి లీడర్లో వస్తున్న ఫిలిం రూల్స్ రంజన్. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ అనేది October 6th నుంచి 1 week ప్రీపోన్ అయితే చేశారు. September 28కి కన్ఫర్మ్ అయితే చేశారు. సో మనకి September 28కి ఇంకా చాలా మూవీస్ అనేవి తెలుగు నుంచి కన్ఫర్మ్ అయితే కాబోతున్నాయి. సో వాటి గురించి అనౌన్స్మెంట్స్ వెరీ సూన్. నెంబర్ 16 లోకేష్ కనకరాజ్ గారి వస్తున్న ఫిలిం లియో స్టారింగ్ విజయ్ తలపతి. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూనే వచ్చారు. మరొక ప్రమోషన్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ మనకి September 30కి చెన్నైలో ఈవెంట్ అయితే ఉండబోతుంది. వెన్యూ వచ్చేసి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో September 30కి లియో ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 17 గాడ్జిల్లా -1 ఇది జాపనీస్ వారి ఒరిజినల్ ఫిలిం. మూవీకి సంబంధించి ఫస్ట్ ట్రయల్ అయితే రిలీజ్ చేశారు. ట్రయల్ అయితే బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. మనకి ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి December 1కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 18 డైరెక్టర్ క్రిష్ ఖాన్ చూస్తున్న ఫిలిం హరిహర వీరమాల్లు స్టారింగ్ పవన్ కళ్యాణ్. ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఈ మూవీ గురించి రిలీజ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకి రివీల్ చేశారు. సో ఇది ఒక బిగ్ మూవీ. మూవీకి సెట్స్కే కొంచెం టైం అయితే పడుతుంది. అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్లో బిజీగా ఉండడం కారణంగా మూవీ లేట్ అవుతుంది. సో ఈ ఇయర్ ఎండ్ లోపల మూవీ షూటింగ్ అనేది ఫినిష్ చేసి నెక్స్ట్ బిఫోర్ ఎలక్షన్స్ లోపల ఈ మూవీని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి 2024 ఇయర్ సమ్మర్లో ఈ మూవీని బిగ్ స్క్రీన్లో మనం చూడబోతున్నాం. నెంబర్ 19 సలార్. ఫ్రెండ్స్ మూవీ అనేది పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. సోషల్ మీడియాలో September 28కి వస్తున్నట్టు న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది ఫాల్స్ న్యూస్. మూవీని పోస్ట్ పోన్ చేశారు. మనకి ప్రొడక్షన్ వారి నుంచి న్యూ రిలీజ్ డేట్కి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ నోట్ అనేది వస్తుంది, వెయిట్ చేయండి. నెంబర్ 20 మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఫ్రెండ్స్ మూవీ నుంచి బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి బుక్ మై షో అలానే పేటిఎంలో. సో మీరు ఇప్పుడు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. No more waiting for the gun to fire.